కాకమ్మా ఆడ పనులు ఏడదాకా వచ్చినాయో ఏమో. టెన్షనే వరాదు పొన్ను, పని వాళ్ళు ఆల్రెడీ పనులదా స్టార్ట్ చేసేశారు. అయినా దగ్గరదా వచ్చేసాం కదా, ఇంకేమి టెన్షన్. పద. చూస్తివా కావేరి, నీ టెన్షన్ దా పడతీవి గాని రేపటికి ఎవ్రీథింగ్ సిద్ధందా అయిపోయింది. ఇంకా విత్తనాలు చల్లి పంట పండించడమే బ్యాలెన్స్. ఓ అబ్బాయి, చైర్స్ అన్ని ఒకే చోట కాదు, అటో ఇటు వెయ్యాలి. అలాగే కాకాంటీ. అర్జున్ బాబు, నీయా? అర్జున్ బాబు, ఏందది? మీరు గీ పనులు చేసాడేంది? అయినా అసలు మీరు ఈడకెందుకు వచ్చిండ్రు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఈ పనులన్నీ? మీరు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవాలి కానీ గిట్ల కూలి లెక్క ఇవన్నీ మోసడేంది? అయ్యో కావేరి, కూలీలాగా ఏంటి? ఇవన్నీ మన పనులేగా, చేయడంలో తప్పే ఉంది. తప్పే? మీరెట్లా కూర్చోండి, కూర్చోండి. కాలు మీద కాలేసుకోండి, వేసుకోండి. ఇదే ఎప్పటికీ మీరు. కార్లు బంగళాలు లేకపోయినా మీరు మాత్రం రాజే, నా మహారాజే. ఏంటి కావేరి నువ్వు? ఈ చిన్న పనులు చేసినంత మాత్రాన ఈ మహారాజు కిరీటం కింద పడిపోతుందా చెప్పు? రాజు ఎక్కడైనా రాజే, ఎప్పుడైనా రాజే. కావేరి, కూలిపోయిన బ్రతుకు కోటకి తిరిగి కొత్త పునాదులు వేస్తున్నావు. శూన్యం నుంచి కొత్త ఆశలు చిగురింపజేస్తూ బంగారు భవిష్యత్తుని అద్భుతంగా సృష్టించబోతున్నావు. మరి నీ సంకల్పానికి తోడుగా నీ భర్తగా నీ కష్టాన్ని నేను పంచుకోవాలిగా. కష్టాన్ని పంచుకొనడంటే గిటువంటి పనులు చేసుడు కాదు. నా పక్కన మీరు నిలబడితే చాలు. కావేరి, నువ్వు నన్ను ఇలా చూసి బాధపడుతున్నావేమో గాని నాకిప్పుడిప్పుడే కొత్త జన్మెత్తినట్టుంది తెలుసా? డబ్బు విలువ, కష్టం విలువ, మనుషులు, మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు అన్నీ ఇవన్నీ ఇప్పుడే చూస్తున్నాను. నా జీవితం పాఠాలు చెబుతూ ఒక టీచర్లా నన్ను ప్రయోజకుణ్ణి చేస్తుంది. కావేరి, పని చేయడం నామోషి కాదు, మనం ఏ పనికి పనికి రాకపోవడం నామోషి. సో నౌ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ పర్ఫెక్ట్. అర్జున్ బాబు, మీకు జీవితం అర్థమవుడు సంతోషం, కానీ నా ఈ జీవితంలో మిమ్మల్ని నేనిట్లా చూసుడు నాకు చాలా కష్టం. మీరెట్లనే కూర్చోండ్రి, ఏ పనున్నా నేనే చేస్తా. లేదు, నేనే చేస్తాను. లేదు అర్జున్ బాబు, నేనే చేస్తా. లేదు, నేను చేస్తాను. నేను చేస్తానన్నానా? నేను చేస్తాను. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 హోయ్, జగ మేలే సంబర మేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే.
నిదరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే వస్తానే అర్జున్ బాబు మై హూనా యు స్టే. మీరక్కడే గట్టిగా పట్టుకోండి. మీకింద మాదిరి కష్టం వచ్చి బాధదా అనిపించినా భార్యాభర్తలుగా ఒకరి కష్టాన్ని ఒకరు అర్థందా చేసుకుని ఒక్కటై బతుకుతున్నారు. పెరియ సంతోషం. ఇదిదా అందమైన జీవితం. అర్జున్ బాబు ఇప్పుడు టైట్ చేయండి. ఇది కష్టం కాదు కావేరి, నేను నీకు ఇచ్చే సపోర్ట్ అంతే. పదండి అర్జున్ బాబు, ఇద్దరం కలిసే పని చేద్దాం. మురుగనే ఇదిదా అందమైన జీవితం. కష్టంలో కలిసిన ఏ బంధమైనా కలకాలం కలిసే ఉండును. ఈ మాట సత్యం. బోనా, ఇక్కడికెందుకమ్మా తీసుకొచ్చావు? వడ్డీ ఇవ్వడానికి అత్తయ్యా. రుక్మిణి రా బయటికి. నిన్నే పిలిచేది. రుక్మిణి నిన్నే పిలిచేది, రా బయటికి. రుక్మిణి రుక్మిణి నిన్నే పిలిచేది. రుక్మిణి. అమ్మా, ఇంటికొచ్చి బయట నిలబడ్డారేంటి? పదండమ్మా లోపలికి. నేను మీ ఇంటికొచ్చింది చుట్టరికంతో మాట మంచి పంచుకోవడానికి కాదు, మర్యాద విలువ మీ అత్తయ్యకి నేర్పించడానికి. ఓ వచ్చారా రుక్మిణి గారు? ఏమమ్మా, మేమేదో తప్పు చేశాము, పాపం చేశామని నాలుకకు నరం లేనట్టు తెగ నోరేసుకుని పడిపోయావు కదా. నీ కూతురుతో మా కుటుంబంతో తెగ తెంపులు చేసుకుని నన్ను నా కొడుకుని అవమానించి పంపించేశావు కదా. ఏ అక్కడికి నీ కడుపు మంట చల్లారలేదా? ఈరోజు మా ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, పరిస్థితులు మారిపోయాయి, మా బతుకులు రోడ్డును పడిపోయాయి. కాబట్టి మొత్తానికి వీళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు అనుకుంటున్నావా? అందుకేగా మా మొహాన పిడికెడు నూకలు విసిరేస్తే నీ పేరు చెప్పుకుని పూట గడుపుకుంటావని, మా దరిద్రాన్ని చూస్తూ నీ అహాన్ని చల్లార్చుకోవచ్చని ఒక నీచపు ఆలోచన చేశావు. బూనమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? అసలు నీకెంత ధైర్యం ఉంటే మా పరిస్థితిని వేలెత్తి చూపిస్తావ్? నీ కూతుర్లాంటి స్నేహ చేత నా ఇంటికి సరుకులు పంపిస్తావా?